రైట్. వినిపిస్తుందండి చిట్టిబాబు గారు? సో మళ్ళీ వస్తాను, మీరు టెక్నికల్ ఇష్యూస్ కాబట్టి. మొత్తం శివపార్త గారు, షర్మిల గారు, రాజశేఖర రెడ్డి గారి అంటే నేను చెప్పలేకపోతానని మీరు విన్నారు కదా ఆ పదం, చెడబుట్టారు అన్న విధంగా మాట్లాడారు. అంటే అదేంటి, ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడారు. పార్టీ అధ్యక్షురాలు పక్కన పెడితే మా ఒక మహిళకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడటం సిగ్గుచేటు. ఆయన రాజకీయ విశ్లేషకుడిగా ఉండడం, దాన్ని మీరు డిబేట్ పిలవడం అది కొంచెం శోచనీయంగా ఉంది. అంటే అభిప్రాయాలు ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు ఉన్నారు, వాళ్ళలాగానే చిట్టిబాబు గారు కూడా ఒక విశ్లేషకుడిగా అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రజలకి పంచుకుంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శివపార్తి గారు ఒక మాట, ఇప్పుడు ఎవరెవరిని పిలవాలి కాబట్టి ఎవరైనా పిలిచేస్తారా? ఇప్పుడు నేను ఎవరిని, ఆయన సజ్జల రామకృష్ణ వాడు అన్న దానికే మీరేమన్నారు, గౌరవం ఇవ్వాలా, మర్యాద ఇవ్వాలి కదా అన్నారు. మరి రాజశేఖర్ చెడబుట్టింది అన్నారు, మరి మీరేం ఖండించారండి? ఒక ఆడ ఖండించారండి. ఆయన ఎవరండి చెప్పడానికి? రాజశేఖర రెడ్డి ఇంకొకటి ఏంటంటే మాటలు కాకపోతే మరి షర్మిల గురించి మాట్లాడి ఏం మాట్లాడతాడు? ఢిల్లీ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తుంటే వెళ్ళి దానికి సంఘీభావం తెలిపారు. అంటే జిల్లాకి 15 కోట్లు అల్లరి సృష్టించమనే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ పంపించారు డబ్బులు. మరి ఆ ప్యాకేజ్ తీసుకునే కదా వీళ్ళు గాంజా బ్యాచ్ రెచ్చిపోయి ఎలా పడితే అలా విధ్వంసకరంగా దాడులు చేయడం, వాటిని మళ్ళీ పెట్టుకొని ఆ ఫోటోలు పెట్టుకొని ఇక్కడ ఏదో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనే ఒక ఇది చేయడం. అంటే ఏమీ లేక వచ్చిన ఎన్డీఏ మీద ఏం చేయడానికి సోర్స్ లేక ఎలాగోలా దింపేయాలి. ముందు అర్జెంట్ గా వచ్చి 40 రోజులు కూడా కావట్లా, ముందు రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఈ అంశం మీద పనిచేసి ఆ వ్యక్తి గురించి ఈయన ఢిల్లీ వెళ్ళి కనుక్కొని వచ్చాడంట ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జరిగినా కూడా ఏ రోజు బయటికి రాని పెద్ద మనిషి ఢిల్లీ వెళ్ళొచ్చాడు. ఇలాంటి పెద్ద మనుషులు మళ్ళీ మీరు డిబేట్ లో కూర్చోబెట్టి మాలాంటి వాళ్ళు స్పందించమంటారు. అదే ఒకటి నాయుడు గారు, అభిప్రాయం ముసుగులో అసత్యాల ప్రసారం చేస్తే, అసత్యాలు మాట్లాడితే ఖండించే బాధ్యత అందరికీ ఉంటది, ఆయనకే కాదు. డెమోక్రసీ అంటే వాక్ స్వాతంత్రం హక్కు ఉందంటే బూతులు మాట్లాడమని కాదు, దానికి ఒక పరిమితి ఉంటది. ఢిల్లీ వెళ్ళి ఆయన వెళ్ళొచ్చు, ఆయన రైట్, అది దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ షర్మిల చెడబుట్టింది, అర్హురాలు కాదు, పని మాల మాటలు మాట్లాడతారు. ఫ్రీజ్ అయిపోయారు, మళ్ళీ వస్తారు ఖచ్చితంగా. ఇది ఒక నాయుడు గారు అట్లా కాదు. వివేకాంత్ రెడ్డి మర్డర్ కేసులో చంపితే దిక్కు మొక్కులే, ఒక నా కొడుకు మాట్లాడడంలే ఆ కేసు గురించి, ఒక లంబడి కొడుకు మాట్లాడుతున్నాడు ఆ కేసు గురించి. పోనండి, ఆ పదాలు వద్దులండి, ఆగండి నాయుడు గారు మాట్లాడతారు మీరు కూడా. రాజశేఖర రెడ్డి గారి షర్మిల గురించి మనకెందుకండి టాపిక్? నువ్వు సపోర్ట్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసుకో, ఎవడు వద్దన్నాడు. రాజశేఖర్ నువ్వు ఏం పొగుడుకుంటా పొగుడుకో. ఇప్పుడు గివ్ రెస్పెక్ట్ అంటే మనం ఒకరికి రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఇది లేదా? అంటే మర్డర్ చేసినా నీకు గొప్పోడే, రేపులు చేసినా గొప్పోడే, రాష్ట్రాన్ని సంఖ నాకిపించినా గొప్పోడే, రాష్ట్రాన్ని గంగలో కలిపితే మంచోడే. అంటే నీ దృష్టి, నీ కోణం మంచిది, నీ కోణం చాలా గొప్పది. ఏం మాట్లాడతారండి? మాకెందుకంటే ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెడతారండి. అభిప్రాయం ముసుగులో అభిప్రాయాన్ని కూడా హద్దు ఉంటది, గుర్తుపెట్టుకున్నాడు. ప్రాథమిక హక్కులు, మీ అభిప్రాయం ప్రాథమిక హక్కులు కూడా రాజ్యాంగ ప్రకారం సంక్రమించినటువంటి ప్రాథమిక హక్కులు కూడా ఒక పారామీటర్ ఉంటది. ఇప్పుడు నాకు హక్కు ఉంది కదా అని చెప్పేసి, లేకపోతే ఇంకొకరికి హక్కు ఉంది కదా అని చెప్పేసి బట్టలు ఇప్పించేసి రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు గమ్మున ఉంటారా? చెప్పండి. బరితెగించి మాట్లాడడం ఏంటంటే, వివేకాంత్ రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడండి రా బాబు అంటే ఒక లంబడి కొడుకు వచ్చి మాట్లాడేవాడు లేడు. ముందర వైసీపీ పార్టీ నుంచి వివేకాంత్ రెడ్డి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, వివేకాంత్ రెడ్డి పెళ్లిల గురించి మాట్లాడతారు, వివేకాంత్ రెడ్డి బిడ్డల గురించి మాట్లాడతారు. ఈ సంస్కారం హీనులతో మమ్మల్ని ఎందుకు కూర్చోబెడతారండి? ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేస్తే మా కొంపలో మాకు అన్నం పెట్టరు. మీరు చేసే పనులకి మీరు ఇలాంటి వాళ్ళతో డిబేట్ చేసి తిట్టించుకొని పనిమాలతో అంతా డిబేట్లు చేస్తే
మాకు ప్రతి ఫ్యామిలీ గారు విజయసాగర్ గారు ఆయన మిమ్మల్ని అఘోరంగా మాట్లాడలేదు, దయచేసి ఆగాలి మీరు. నన్ను కాదండి, దయచేసి ఆగండి. చిట్టిబాబు గారు లైన్ లో. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్, ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్, ఇట్ ఇస్ వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ద పార్టీ. ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్, ఈజ్ నాట్ మై పర్సనల్, ఈజ్ నాట్ పర్సనల్ టు ద జనసేన నుంచి శివపార్వతి గారు. వీఆర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ద పార్టీస్, వీ షుడ్ రెస్పెక్ట్ ద పబ్లిక్. అంటే వాట్ పబ్లిక్ ఆస్పిరేషన్స్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు వివేకానంద మర్డర్ కేసు గురించి యువకులండి కూడా ఎందుకు మాట్లాడడం లేదు చెప్పండి. సో మీరు మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి, మీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి దాని మీద ఉద్యమించండి. మాజీ ఎంపీ హత్య కేసు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు దాని మీద వాళ్ళు సంఘటనల మీద ఒక లంటి కొడుకు మాట్లాడేంటంటే వాటి మీద మీకు అధికారం వచ్చింది కదా విజయసాగర్ గారు. 5 సంవత్సరాలు ఉంది మీ ప్రభుత్వం. 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి. ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా సక్రమంగా కోర్టుకు సబ్మిట్ అయ్యేటట్టు యాక్షన్ తీసుకోండి. ఈ ప్రభుత్వం తీసుకుంటదండి అన్ని యాక్షన్. అట్లా కాదు, నేను అన్ని యాక్షన్ తీసుకుంటారు, ప్రాపర్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటది. నేనేమంటానంటే వీటి గురించి మాట్లాడకుండా కేవలం ఏమి చేసినా, ఎంత పని చేసినా మొత్తం దేవుడు దయ్యమనో